హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బామ్మర్ది గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే అవి కొద్దిగా మాకు కూడా తగిలొచ్చినాయి కాబట్టి మాట్లాడాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, పేర్లు చెప్పను, ఎవరైంది కూడా చెప్పను నేను, ఎందుకంటే మళ్ళీ సస్తారు పేర్లు చెప్తే. ఏంటంటే మా నాన్న ఉన్నాడు. మా నాన్న బతికొండప్పుడు, మా నాన్న చచ్చిపోయి ఇప్పుడు 9 సంవత్సరాలు. మా నాన్న బతికొండప్పుడు ఎందుకో ఒకళ్ళకి బాగా అవసరం వచ్చినాయి డబ్బులు బాగా అవసరం వస్తే మా నాన్న దగ్గరికి వచ్చి, బాబా నాకు డబ్బులు అవసరం అంటే మా నాన్న ఇంటి కాగితాలు పెట్టి ఎలా తీసుకెళ్ళి ఇచ్చారు. మా నాన్న ఇంటి కాగితాలు అంటే మా ఇంటి కాగితాలు అంటే మా నాన్న ఇంటి కాగితాలు పెట్టి, అంటే మా ఇంటి కాగితాలు పెట్టి తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ బామ్మర్దికి ఇచ్చాడు. ఇస్తే తీసుకున్నారు, వెళ్ళారు, తర్వాత ఇచ్చారు. వడ్డీ కట్టింది కట్టింది నాకైతే తెలీదు. తర్వాత మళ్ళీ మా నాన్న ఇంటి కాగితాలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్నకి డబ్బులు ఎందుకో అవసరమైనవి. మా అమ్మని పంపిస్తే డబ్బులు మాయి కాదు వేరే వాళ్ళవి అని చెప్పేసి నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని ఇచ్చారు. సరే, వాళ్ళయో కాదో దేవునికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి, తెలియకుండా మనం అనకూడదు. తర్వాత మళ్ళీ అవసరమైంది. అప్పుడు మా నాన్నకి పచ్చివాతం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, మేము బాగానే ఉన్నాము. ఉండాది లేదు, అప్పటికిప్పటికి కిందకు ఉండాది లేదు, సమానంగా ఉంటానే ఉన్నాము. మా నాన్నకు పచ్చివాతం వచ్చింది, డబ్బులు అవసరం అని చెప్పేసి అడిగితే మమ్మల్ని పంపిస్తే ఏమన్నారంటే, బావ సంతకం పెట్టే పొజిషన్లో ఉన్నాడా లేడా అని అడిగారు. అక్కడ బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అప్పుడు వాళ్ళకి ఇంటి కాగితాలు పెట్టి మా నాన్న ఇచ్చినప్పుడు మరి అట్నే వాళ్ళ పిల్లల సంతకం, వాళ్ళ భార్య సంతకం, అందరి సంతకాలు మరి మా నాన్న కూడా పెట్టించుకోవాలి కదా, పెట్టించుకోలేదు, నమ్మిచ్చాడనమాట. కానీ మా నాన్నకి డబ్బులు అవసరం అయ్యేళ్ళకి బావ సంతకం పెట్టే పొజిషన్లో ఉండారా లేరా అని చెప్పేసి అడిగారు. అది ఎప్పటికి మర్చిపోలేం కదా. సరేనని చెప్పేసి ఆ మంచంలో ఉండి ఆయన చేతనే సంతకం పెట్టించుకొని మా అమ్మ సంతకం పెట్టించుకొని ఇచ్చారు డబ్బులు. తర్వాత ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకి ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు ఇప్పుడు ఇచ్చినవి వాళ్ళయే, మాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉండి, అయినా కానీ వాళ్ళకి నమ్మకం లేక మా నాన్న సంతకం మా అమ్మ సంతకం పెట్టించుకున్నారు. అది కూడా బాధలేదు. కానీ వాళ్ళు ఊరి నుంచి వచ్చినందుకు, డబ్బులు తీసుకెళ్ళటానికి వచ్చినందుకు ఛార్జీ, మళ్ళీ ఆయన మధ్యలో భోంచేయటానికి డబ్బులు, వడ్డీ డబ్బులు, అసలు మొత్తం మా అమ్మ లెక్క చూసి మా చేత ఇప్పించింది. అది కూడా బాధలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చారు కాబట్టి మనం పోయినా అయ్యే ఛార్జీలు అవుతాయి, వాళ్ళు వచ్చినా ఛార్జీలు అవుతాయి కాబట్టి దానికి కూడా బాధపడాల్సింది ఏం లేదు. మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షణంగా ఏదన్నా జరిగితే ఫ్రెండ్స్, ఎవరి దగ్గర ఎంత ఉండవాడి దగ్గర అయినా చేతిలో డబ్బులు ఉండవు. క్షణంగా ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా విషయం జరిగితే మా నాన్నకు కూడా క్షణంగా పచ్చిపాతం వచ్చింది. చుట్టాల ఇంటికంటే మా పెద్దనాన్న చచ్చిపోతే మా పెద్దనాన్న దగ్గరికి అని వెళ్ళాడు మా నాన్న. ఆ టెన్షన్ మీద ఏమో ఆయనకి పచ్చిపాతం వచ్చింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేస్తే మేము వెళ్ళామన్నమాట. అప్పుడు మేము ఇల్లు బాగు చేయించుకుంటా ఉన్నాము. ఒక 50,000 ఏమో ఇంట్లో ఉండేవి. క్షణంగా ఇంకా ఉదయాన్నే ఫోన్ చేశారు, ఇంకా డబ్బులు తీసుకొని వెళ్ళాము. కానీ ఎక్కడ తిప్పినా కానీ ఆయనకు నయం కాలేదు. సరే, ఎట్టబోది ఎట్టుంటుందని లలిత హాస్పిటల్లో పెట్టాము. పెడితే అక్కడ ఏంటంటే ఆమె డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది అని అన్నారు. సరే, మనిషి కంటే ఎక్కువేం కాదు కదా, అప్పైనా తీసుకొచ్చి ఇది చేయొచ్చులని వెళ్ళాము. ఆ 50,000 ఇచ్చి తర్వాత ఇంటి కాగితాలు అవి పెట్టి డబ్బులు తీసుకొచ్చాము. అప్పుడు మామూలుగా ఏంటంటే క్షణంగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఇస్తుంటారు కదా, బంధువులైనా ఎవరైనా. అప్పుడు మా నాన్న ఇంటి కాగితాలు పెట్టి తీసుకెళ్ళి ఇచ్చాడు చూడు డబ్బులు, ఆయన 7,000 తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు 7,000 తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకొక ఆయన 2,000 తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్న తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత లెక్కలు చూడాలిగా, ఎవరు ఎంత ఇచ్చారో, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి లెక్కలు చూసేటప్పుడు ఫ్రెండ్స్, ఆ 2,000 ఇచ్చిన ఆయన అన్నాడు, వడ్డీ వద్దు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, ఆ 2,000 వేయలమ్మ, నేను వడ్డీ కట్టుకుంటాను అన్నాడు.
ఈ 5,000 తీసుకొచ్చిన ఆయన 5,000 నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఆ 5,000కి వడ్డీ కూడా చూసి ₹2 వడ్డీయో మరి ₹3 వడ్డీయో గుర్తులేదు మొత్తానికి. ఆ వడ్డీ కూడా చూసి ఇవ్వండి, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చానని అన్నాడు. సరే అవి కూడా లెక్క చూసి ఇచ్చాము. మాకిక్కడ మా నాన్న పడిపోయిన తర్వాత వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు మా క్యాస్ట్ కూడా కాదు, మా బంధువులు కూడా కాదు, వాళ్ళు యాదవులు తెలుసుకొని వాళ్ళు వచ్చి అమ్మాయి మీ నాన్నకు బాగలేదంటగా అని చెప్పేసి మా దగ్గర ఇంతే ఉండే ప్రస్తుతానికి అని చెప్పి 8,000 డబ్బులు ఇచ్చారు. 8,000 డబ్బులు ఇచ్చి ఇంకా వాళ్ళు వీళ్ళకైనా ఎమ్మటిని ఇచ్చేసా. వాళ్ళకి ఇంకా లేట్ చేశాను, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళే కదా, తర్వాత అయినా ఇవ్వచ్చని. తర్వాత ఒక 5-6 నెలలకి 5-6 నెలలు 9 నెలలు అయింది ఫ్రెండ్స్ మొత్తానికి. తర్వాత ఆ 8,000కి లెక్క చూసి వడ్డీ అవన్నీ లెక్క చూసి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇవ్వటానికి మేము అసలే తీసుకోదలుచుకోలేదు, వడ్డీ ఎందుకు మాకు అని అన్నారు. ఇక్కడ బామ్మర్ది మా నాన్న ఇంటి కాగితాలు పెట్టి తీసుకొచ్చి మా నాన్న వడ్డీ కట్టుకున్నాడో లేదో అదంతా దేవుడు తెలుసు. కానీ అవసరానికి ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. కట్టి తీసుకొచ్చి ఇచ్చిన ఆయనకేమో 5,000 తెచ్చిచ్చి వడ్డీ కూడా తీసుకెళ్ళాడు. ఎవరు అయినోళ్ళే మళ్ళీ, కానీ వాళ్ళు పరాయి వాళ్ళు. మాకు అసలే వద్దంటే వడ్డీ ఎందుకు అన్నారు. ఇంకా కాదు తీసుకోవాల్సిందంటే సరే అసలు తీసుకుంటావు, నువ్వు ఇస్తున్నావు కాబట్టి వడ్డీ అయితే వద్దు అన్నారు. ఇంకా 8,000 ఇచ్చాను. వడ్డీ తీసుకెళ్ళిన దానికి కూడా వెనక్కి తెచ్చుకున్నాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు అయినోళ్ళు ఎవరు పరాయి వాళ్ళు మీరు చెప్పండి. నేను పోయినసారి కూడా అయినోళ్ళు డబ్బును చూస్తారు, అయినోళ్ళ కన్నా పరాయి వాళ్ళు బెస్ట్ అన్నప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేశాడు, అందరు అట్టుంటారని. నిజమే సార్ మీరు చెప్పింది, కానీ అందరు అట్టుంటారు. కానీ కొంతమంది మాత్రం డబ్బుకే పెంట తినేవాళ్ళు ఉన్నారు. అది మీకు తెలియదేమో, ఒకవేళ మీ బంధువులు ఉన్నారో లేరో నాకైతే తెలీదు. నేను చాలామందిని చూస్తున్నాను, డబ్బుకే పెంట తినేవాళ్ళు అయితే ఉన్నారు. అది మాకు ఎదురైంది కాబట్టి నేను చెప్తున్నాను. అది అప్పుడు కూడా నేను చెప్పాను, అందరూ ఉండరు కొంతమందే ఉంటారని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. కొంతమంది బంధువులు ఏంటంటే డబ్బు ఉంటే చాలు, మనుషులతోటి మనకు అవసరం లేదు అని అనుకుంటారు. అది మాకు ఎట్ట తెలిసిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత తెలిసింది. అప్పుడేంటి మా నాన్న బతుకున్నప్పుడు మాకు ఏది కావాలంటే అది ఎక్కడంటే అక్కడ వడ్డీలు తెచ్చియటం అట్ట మాకు తెలియలా. పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలియదు. పెద్దోళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనకు అర్థమైంది ఎవరైన వాళ్ళ ఎవరు పరాయి వాళ్ళు అనేది. మాకేందంటే ఫస్ట్ కాడి నుంచి కూడా ఏంటంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న అన్ని తీసుకొచ్చిస్తుంటాడు కాబట్టి అట్ట. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, వాళ్ళు మా క్యాస్ట్ కాదు, మాకు చుట్టాలు కాదు, యాదవులు. కానీ టయానికి ఇచ్చి మళ్ళీ అసలు కూడా వద్దన్నారు. కానీ మా నాన్న సొమ్ము తిని మా నాన్న ఇస్తే డబ్బులు తీసుకెళ్ళి కట్టారో కట్టలేదో తర్వాత సంగతి. 5,000 తీసుకొచ్చి ఇచ్చి వడ్డీ తీసుకెళ్ళారు. ఇక్కడ ఎవరు అయినోళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అది మీరే చెప్పండి ఫ్రెండ్స్. అంటారు కదా బావ బతుకు కొడితే బామ్మర్ది బతుకు మీద కొడతాడని ఏదో సామెత ఉంది, అది నాకు రాలేదు. అట్టు జరిగిందనమాట. అందుకనే నేను చెప్తున్నాను, అంతేగాని ఎవరిని ఉద్దేశించే అంటుంది కాదు. మా లైఫ్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కానీ డబ్బు ఉంటేనే ఎవరైనా, కొంతమంది డబ్బే ఇది అనుకుంటారు. డబ్బు లేనిది ఏ పని కాదు, కానీ డబ్బు ఎంతవరకు అంతవరకు. డబ్బే ప్రపంచం అనుకొని బతికే వాళ్ళకి దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. నేను చెప్పాలనుకుంది ఇదేను, ఇంకెంతకు మించి ఏం లేదు. కాకపోతే నేను అన్నదానికి ఒక ఆయన సార్ ఫీల్ అయ్యాడు కాబట్టి నేను మళ్ళీ చెప్పాలనుకున్నాను, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నేను చెప్తున్నా, అయినోళ్ళు పరాయి వాళ్ళు ఇదంతా కాదు ఫ్రెండ్స్. మన హద్దుల్లో మనం ఉంటే ఏది ఉండదు. అడుక్కొని తిన్నా తప్పేం లేదు. పరాయిందే ఇప్పుడు పరాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద పెట్టు అని అడిగినా తప్పు లేదు. కానీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహాన్ని ఇట్ట అడగమాకండి. వాడు పెట్టకపోగా 10 మంది చెప్తాడు, పలానా అమ్మాయి ఎట్టొచ్చింది, పలానోడు ఎట్టొచ్చాడు రా మనోడు అంత గతి లేకుండా ఇట్ట వస్తుంటాయి. అందుకని నా ఫీలింగ్స్ నేను చెప్పాను. మీ ఫీలింగ్స్ మీకు కూడా ఎలాగనే ఎదురైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.